వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకి ఎరకనే లష్కరు బోనాల జాతర మస్తు ఘనంగా జరుగుతుంది కదా. బోనాలు మాత్రమే కాదు, లష్కర్ల పలారం బండ్లు కూడా తీస్తుంటారు. ఇక ప్రజెంట్ నేను పద్మనాభ పలారం బండి దగ్గరకు వచ్చేసిన. ఒక్కసారి బండి చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఇప్పట్లో ఉండే బండ్లన్నీ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ నుంచి తీసే పలారం బండి చాలా స్పెషల్. అండ్ బోనాల ట్రెడిషన్ మనకు కనిపిస్తుంది ఈ పలారం బండి చూస్తుంటే. ఒకవైపు అమ్మవారిని పలారం బండ్ల ఎంత ప్రశాంతంగా అమ్మవారు కూర్చుందో మనకు కనిపిస్తుంది కదా. అమ్మవారి విగ్రహం మాత్రమే కాదు, అమ్మవారి గోపురం దగ్గర నుంచి కూడా అష్టమాతలు కూడా మనకి అమ్మవారి గోపురం పైన కనిపిస్తారు. అండ్ మనకి అందరికీ తెలిసే హనుమాన్ అంటే విక్టరీకి సింబల్ అని, అట్లా హనుమాన్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి పలారం బండ్ల గురించి నేనైతే నాకు కనిపించిన ముచ్చట్లు చెప్పినా కదా. అసలు తొలుత పలారం బండి ఎట్లా స్టార్ట్ చేసింది, అసలు పలారం బండిలో ఏమేమి పెడతారు, ఎంత రేడియన్స్లో తిప్పుతుంటారు, అసలుకి పలారం బండి ప్రత్యేకత ఏంది అనేది ఒక్క మాటలు చెప్పాలంటే ఇవన్నీ ముచ్చట్లు తెలుసుకున్నాం. నమస్తే. సో పలారం బండి అప్పటి వెనకాల ట్రెడిషన్ అదంతా కూడా ఇంత అందంగా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయ్యబట్టి ఇక్కడ నుంచి తీసుడు? ఇప్పుడు మా పెద్దలు అప్పటి నుంచి 75 years దాకా నుంచి తీస్తున్నారమ్మా. ఇప్పుడు నా చేతికి వచ్చి 35 years అయితే. సో ఈ బండి కూడా వెనకటిదేనా అప్పటిదేనా? కొంచెం అటు ఇటు రెనోవేట్ చేసిరా, మళ్ళీ మార్చానమ్మా. కొత్తది ఇది ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు లాస్ట్ దీంతో 5 కదా, 5 ఏళ్ళు ఇది, దీంతో 5 ఏళ్ళు. అయితే ఇక్కడైతే పలారం బండ్ల అమ్మవారి విగ్రహం మాత్రం కనిపిస్తుంది మాకు. సో అమ్మవారి విగ్రహంతో పాటు పలారం బండి లోపల ఏమేమి పెడుతుంటారు? ఏముంటాయమ్మా, అన్ని పూజ సామాన్ సంబంధించి అన్ని పెడతాము. ఇక ప్రోగ్రాంలు అయితే అన్ని పెడతాము. విజయవాడ నుంచి ప్రోగ్రామ్స్, డీజే ఉంటాయి, బ్యాండ్లు బాగా ఉంటాయి, రకరకాల విగ్రహాలు ఇట్లా అన్ని పెడతాము, ప్రోగ్రాంలు పెడతాం. అసలు పలారం బండి అంటే ఏంది? ఇక అమ్మవారి బోనాల పండుగ అమ్మ, పండుగనే. పలారం బండి అంటే ఇక మీకు తెలియదు ఏముంది, అన్ని అమ్మవారిది పెట్టి ఊరేగింపు తీస్తాం. అందరు ప్రజలకు అందరు మంచి మేలు కోరాలి, అందరు మంచిగా ఉండాలని చెప్పేసి అందరి గురించి ఇక మేము అమ్మవారికి ఊరేగింపు చేస్తాం. అయితే పలారం బండిలో కొంతమంది ప్రసాదం పంచడంతో దారంతో అమ్మవారి పసుపు కుంకుమ బండారుగా కూడా తీసుకొని పోతుంటారు. ఇక్కడ నుంచి పలారం బండి తిరిగిన అన్ని చోట్ల కూడా భక్తులకు పంపారు. సో ఈ పలారం బండిలో కూడా అట్లే ఉంటుందా? అట్లనే ఉంటుందమ్మా, అట్లనే ఉంటుంది. మొత్తం పలారం అన్నీ ఉంటాయి, మొత్తం పలారంతో సహా పెట్టుకొని వెళ్తాం మేము. ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా అన్ని పెట్టుకుని దాదాపు ఎన్ని గంటలు ఇడికెళ్ళి పలారం బండి బయలుదేరింది అంటే ఎక్కడెక్కడ రూట్ ప్రొసెషన్ రూట్ ఏంది? ప్రొసెషన్ రూట్ అమ్మ ఇట్లా పోయి ఇట్లా సీదా పోయినాక బాట్ మార్కెట్ అని మొండ సొమ్ముల మార్కెట్ ఉంది, అట్లాంటి జైల్ కానకి వెళ్ళి దర్గా కాడికి పోతాం. బాట నుంచి దర్గా నుంచి టెంపుల్కి వెళ్ళేసి మరి ఇట్లా వచ్చేస్తాం, అంతే ఉంటుంది. పలారం బండితో పాటు ఏమేమి బండ్లు వెళ్ళబోతున్నాయి, ఏ విగ్రహాలు ఈసారి ఉండబోతున్నాయి? విగ్రహాలు అంటే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయమ్మా, అమ్మవారి విగ్రహాలు పెడతాము. డీజే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ప్రోగ్రాంలు పెడతాం. ఇంకా బాంబే బ్యాండ్ వెళ్ళనీకేనమ్మా, వెళ్ళనీకి ఇప్పుడు 6 o'clock వెళ్తాము. మేము వచ్చే వరకు 2-3 అవుతామా, 3-4 అవుతుంది. మా జనాలను బట్టి పబ్లిక్ని బట్టి తీసుకొని వెళ్తుంటాం. సో ఇక్కడ జరిగే పలారం బండి అంటే చాలా స్పెషల్ అని చాలా మంది విజిట్ చేస్తూ ఉంటుంటారు. సో ఎట్లా ప్రిపరేషన్ జరుగుతుంది? ప్రతి ఏడాది గ్రాండ్ గానే ఉంటుంది. ఎవరెవరిని పిలిచి ఈసారి పలారం బండికి ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది? ఇక్కడ నుంచి నైట్ 8 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అమ్మవారి టెంపుల్ నుంచి వచ్చే వరకు మార్నింగ్ 4 to 5 మధ్యలో వస్తుంది టెంపుల్. సో ప్రతి ఏడాది బోనాల పండగ రోజు తీయడం పలారం బండి అనేది ఆనవాయితీ? ఆనవాయితీ, మా పెద్దల నుంచి ఆనవాయితీ. సో మీది ఎన్నో తరం ఇప్పుడు పలారం బండి? మేము థర్డ్ జనరేషన్. సో అట్లా అనమాట. పలారం బండి ఒక్కసారి మనం లోపల చూస్తుంటే అమ్మవారికి సంబంధించిన విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది కదా. అమ్మవారిని అయితే ముస్తాబ్ చేసి రెడీగా పెట్టిర్రు. ఒకవైపు అమ్మవారికి నల్లపూసల దండ కావచ్చు, మంగళసూత్రాలు, అండ్ అమ్మవారికి నిమ్మకాయల దండలన్నా గవ్వల దండలన్నా చాలా ఇష్టం. అండ్ ప్రత్యేకంగా బోనాల పండుగ రోజు అలంకరిస్తుంటారు అనమాట భక్తులు. సో గుడిలో ఎట్లయితే అమ్మవారిని అలంకరిస్తారే అట్లనే పలారం బండ్లో కూడా అమ్మవారిని అంతే అందంగా అలంకరించారు. అండ్ ఇక్కడ మహంకాళి అమ్మవారి చేతిలో మనం చూస్తుంటాం కదా, గర్భాలయంలో ఉండే తల్లి చేతిలో మనకి కుంకుమ భరణి ఉంటుంది. ఇక్కడ ఉండే పలారం బండ్ల మనం చూస్తుంటే అమ్మవారి చేతిలో కుంకుమ గిన్నె అనమాట. ఆ గిన్నెలో అమ్మవారికి కుంకుమ నింపి ఇక్కడ నుంచి పలారం బండి స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. సో అమ్మవారి విగ్రహం ముందు అమ్మవారికి నివేదించిన ప్రసాదం కావచ్చు, అండ్ పసుపు కుంకుమలు, పువ్వులు, పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. సో ఒక్కసారి పలారం బండిలో ఏం పెడతారో చూసినాం కదా, ఒక్కసారి పలారం బండికి సంబంధించిన అలంకరణ కూడా చూసేద్దాం.
ప్రజెంట్ ఇప్పుడిప్పుడే అమ్మవారి పలారం బండి అనేది డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ డెకరేషన్ మినిమం ఒక 2 గంటల పైనే చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళే అమ్మవారి పలారం బండి కోసం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు పలారం బండి షురూ అవుతుందా అని వచ్చి ఇక్కడ ఎదురు చూసి పలారం బండి స్టార్ట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయేటోళ్ళు కూడా అంతమంది భక్తులు ఉన్నారనమాట. సో అందుకనే ఇక్కడ పలారం బండ్లు తీసుడు అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి చుట్టూ కూడా పలారం బండు తిప్పి ఆ తర్వాత ఎక్కడి నుంచి అయితే పలారం బండి స్టార్ట్ అయిందో మళ్ళీ అదే గల్లీ కావచ్చు, అదే వీధి కావచ్చు, అదే ఇంటికి కావచ్చు, అదే గుడికి కావచ్చు, ఇట్లా పలారం బండ్లు మళ్ళీ వెనక్కి తిరిగి పోతుంటాయి అనమాట. సో ఇది ఇవాళనో రేపో లేదంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వస్తున్న ట్రెడిషన్ కాదు. తెలంగాణ వాళ్ళకు బోనాలు ఎంత ప్రత్యేకమో పలారం బండ్లు కూడా అంతే ప్రత్యేకం. పలారం బండ్ల రూపంలో అమ్మవారు భక్తుల దగ్గరికి పోయి దర్శనం ఇచ్చుడితో పాటు అమ్మవారి బండారు ప్రతి భక్తుడికి చేరాలి, అమ్మవారి ప్రసాదం ప్రతి భక్తుడికి చేరాలనే ఒక కాన్సెప్ట్తో ఆలోచనతో వెనకటికి షురూ చేశారు అనమాట. సో అట్లా షురూ చేసిన పలారం బండి ట్రెడిషన్ చూడాలి అంటే ఎవరైనా కానీ లష్కర్కి రావాల్సిందే. సో లష్కర్లో అయితే ఇప్పటికే ప్రిపరేషన్ అయితే షురూ అయిపోయింది. ఇక ఇవాళ రేపు కొంతమంది ట్రెడిషన్ ఉన్న వాళ్ళు ఇవాళ చేస్తారు, ఇంకొంతమంది రేపు. ఇట్లా పలారం బండ్లు అయితే 2 రోజుల్లో లష్కరు బోనాల జాతరను మనం చూడవచ్చు. ఇక ఇప్పుడు ఎవరైనా మిస్ అయ్యారంటే మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే. ఇది పలారం బండి ప్రత్యేకత, డెకరేషన్కి సంబంధించి అమ్మవారి విగ్రహానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.